ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయితే ప్రభుజీ, మన శాస్త్రాల్లో చాలా విషయాలు చెప్పారు. దాంట్లో మనకి ఈ వ్యసనాలు, జూదాల గురించి కూడా ఉంది. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కానీ మనకి ఏదైనా మార్గం కానీ ఉంటుందా అండి ఈ అడిక్షన్ నుంచి మనం బయటకు రావడానికి, అడిక్షన్స్ నుంచి మనం బయటకు రావడానికి? ఇప్పుడు మీరు వినే ఉంటారు ఫేమస్ కథ. ఒక రాజుగారు తన చాలా తెలివిగలైన మంత్రిని అడుగుతారనమాట. ఒక గీత గీసి ఈ గీతని ముట్టుకోకుండా చిన్నగా చేయండి అని అంటే పక్కన మంత్రి వచ్చి పెద్ద గీత గీసేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది చిన్నగా అయిపోతుంది, ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది. మన శాస్త్రం చెప్తుంది ఏంటి, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయం ఏంటి అని అంటే, కేవలం చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అనేటో వీ కెనాట్ స్టాప్ అవర్ మైండ్ అనేది ఎటో ఒక చోటికి వెళ్ళాలి, ఆపేయటంలో ఆ ఫ్లో అనేది ఆగదు. కృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. హయ్యర్ టేస్ట్ కావాలి, ఒక గొప్ప రుచి. ఇప్పుడు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు పిల్లవాడిని పిలిచారనుకోండి, నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అనగానే వెళ్ళిపోతాడు. అదే వాడు 10th క్లాస్కి వచ్చాక నానా చాక్లెట్ ఇస్తాను అని అంటే ఏమంటాడు వాడు, నువ్వే తిను అని చాలా తిన్నానంటాడు. ఏదైనా ఇంకా ఆడికి ఆ సమయంలో ఉండగా ఒక 1000 రూపాయలు నోట్ ఇచ్చామనుకోండి, ఇది ఇవ్వు అని. ఇప్పుడు 1000 రూపాయలు లేదనుకోండి, 500 రూపాయల నోట్, 2000 రూపాయల నోట్ ఇస్తే అప్పుడు ఆయన ఏమంటారు, ఇది నాకు కావాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు దీంట్లో ఎన్నో చాక్లెట్లు కాదు, నాకు కావాల్సిందన్నీ కొనుక్కోవచ్చు అని. అదే పిల్లవాడు చిన్నప్పుడు చాక్లెట్ ఇస్తా అంటే ఏం చేసిన పిల్లవాడు కూడా ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయనకి నోటు పైన హయ్యర్ టేస్ట్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే మనకి ఒక గొప్ప వస్తువు పైన లేదా విలువైన వస్తువు పైన ప్రేమ కలుగుతో ఆటోమేటిక్గా చిన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలానే మన శాస్త్రం చెప్పేది ఏంటి అని అంటే, ఒక పరం దృష్ట్వా నివర్తతే, ఒక గొప్ప విషయం గురించి ఆలోచించు, ఒక ధర్మాన్ని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, సేవ, సమాజానికి ఇవ్వటం నేర్చుకో, భగవంతుడి ఇవ్వటం నేర్చుకో. అలా మనం నేర్చుకున్నప్పుడు, ఒక హయ్యర్ పర్పస్ మనతో ఉన్నప్పుడు మన లోవర్ టెండెన్సీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ శాస్త్రము ఒక అద్భుతమైన విషయం చెప్తుందండి. ఒక చేపకి వల వేస్తారు. ఆ వల, ఆ చిన్ని తిండి, సముద్రంలో తిండి తక్కువ అండి, అయినా సరే అది పెట్టే వాటి రుచిని ఆపుకోకుండా అది వెళ్తుంది, గ్యాలన్లో పడి అయిపోయిందా. ఇలా చేప జాతి మొత్తం కూడా గ్యాలన్లో పడిపోతుంది. దాని తర్వాత వినటం, కస్తూరి మృగము హిరణ్ అని అంటారనమాట. జింక, వేటగాడు ఫ్లూట్ వాయిస్తారు, ఒక స్వీట్ సౌండ్ ప్లే చేయగానే ఆ జింక పరిగెత్తుతూ వేటగాడి దగ్గరికి వెళ్తుంది, ఆయనత శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది అనమాట. స్పర్శ, ఏనుగు స్పర్శ కోసం, ఒక ఆడ ఏనుగు యొక్క స్పర్శే కావాలి అని ఒక ఆడ ఏనుగు ఒక బొమ్మ తయారు చేస్తాడనమాట. లోపల గడ్డి పెట్టి బయట పెయింట్ వేసేసి ఆ వేటగాడు అలా పెడతాడు, కిందంతా గోతిదోవి పెడతారనమాట. అయితే ఈ ఏనుగు ఆడ ఏనుగు కోసం అని వెళ్తుంది, ఆ గోతులో పడిపోతుంది, వేటగాడికి చిక్కిపోతుంది. అప్పుడు దాని దంతాలు తీసేసుకొని వెళ్ళిపోతారనమాట. దాని తర్వాత చూపు, మీరు ఎప్పుడైనా లైట్ పురుగులన్నీ ఉంటాయి, దీపం పెడితే దీపంలోకి వెళ్ళిపోతుంది, అది రెక్కలు కాలిపోయి కింద పడిపోతాయి. మీరు చూసారు వర్షాకాలంలో మొత్తం దీపం చుట్టూ అవన్నీ పడిపోయి ఉండేవన్నమాట. అలా ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్కల జాతి నశించిపోతుంది. మానవుడికి చూడండి, అన్నిటికంటే పెద్ద ప్రమాదం 5 మన లోపల ఉన్నాయి, 5 మనల్ని లాగేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంత కేర్ఫుల్గా మానవుడు ఉండాలి, ఎంత కేర్ఫుల్గా మనం ఉండాలి. అందుకే ఒక మంచి హయ్యర్ టేస్ట్ అనేది మనకు కావాలి. అదేంటి అని అంటే, భగవంతుడు, ధర్మము, దేశము, సమాజము, ఇవి వీటి కోసం మనం ప్రయత్నించినప్పుడు మన యొక్క లోవర్ టెండెన్సీస్ మనల్ని వేరే డిస్ట్రాక్షన్స్ పొందనివ్వదన్నమాట. కాబట్టి మనం చాలా ఒక హయ్యర్ కాస్ట్ కోసం పనిచేసే వాళ్ళు చూడండి, వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. భాగవతంలో మనం చూస్తాం, పరీక్షిత మహారాజు గారు 7 రాత్రులు 7 పగళ్ళు కూడా ఏమీ నిద్ర, తిండి, దప్పిక లేకుండా ఆయన భాగవతాన్ని వినగలిగారు. ఎందుకంటే భాగవతంలో రుచి కలిగింది కాబట్టి. మనకు కూడా భగవంతుడి విషయాలలో రుచి కలిగినప్పుడు అప్పుడు మన లోవర్ టెండెన్సీస్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దానికి ఇంకా మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. కాబట్టి ది మెయిన్ ఫోకస్ మనది ఒక హయ్యర్ పర్పస్ కోసం బతుకుదాం,
కేవలం చిన్ని నా పొట్టకి శ్రీరామ రక్ష అని నాకు, నాది, నేను, నా వాళ్ళు, నా కోసం అని బ్రతకటం ఆపుదా. ఐ మీ అండ్ మై సెల్ఫ్ ఇది పక్కన పెట్టి వి అనే ఒక వసుదైవ కుటుంబకం అనే ఒక భావన మన లోపల, సనాతన ధర్మంలో ఉండే గొప్పతనమే అదండి. వసుదైవ కుటుంబకం, అందరూ బాగుండాలి అని ప్రార్థన చేసి ఈ సమాజం మెరుగుపడాలి, ఈ దేశ సనాతన సాంప్రదాయం పుట్టిన ఈ భారతదేశం వర్ధిల్లాలి అనే విధంగా ఆలోచిస్తే ఒక సోల్జర్ అండి. ఎంత త్యాగం అండి. ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి అక్కడ మన కోసం ఆ చల్లటి ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ జీవితాన్ని అటువంటి సమర్పణ భావన మన జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ చిన్ని చిన్ని విషయాల నుంచి మనం తప్పుకోగలుగుతాం. ఈ వ్యసనాలు ఇవన్నీ వెరీ స్మాల్ థింగ్స్ అండి. మన జీవితంలో ఒక హయ్యర్ పర్పస్ కోసం మనం పనిచేద్దాం. అది ఆ హయ్యర్ పర్పస్ ఎలా మన జీవితంలో కావాలో అది చూపించేదే, ఆ లైట్ మనకి ఇచ్చేదే. అజ్ఞానం అంటారు కదా, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుం నిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు జ్ఞానంతో మన లోపల ఉండే అంధకారాన్ని తీసేస్తారు. అటువంటి గురువులలోకి వెళ్ళ గురువు కృష్ణం వందే జగద్గురుం. అటువంటి కృష్ణుడు ఉపదేశించిన గీతని ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని తరింపజేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ.